పెరుగుతున్న బంగారం రేట్ల గురించి ఏం చెప్తున్నాం? కొనే స్థాయిలు ఉన్నాయా లేవా? మరి ఏం అసలు కొనే స్థాయిలో అసలు లేనే లేదు. బంగారం ఏమో అందరూ అంత ఎత్తుకు ఎదిగిపోతుంది. ఇప్పుడు పిల్లల పెళ్లి ఎట్టి చేయాలా అని మాకు ఆదరత కన్నా తల్లిదండ్రులకి మామూలు విషయమా? ఇన్నాళ్ళు 10,000 ఉండే 15,000 ఉండే కనీసం 30,000 అన్నది ఉంటే ఏమో ఎట్లా అక్కడ కష్టపడో ఏదో ఒకటి చేసారు. ఏం వాళ్ళు కష్టపడి తెచ్చుకోవచ్చులే, ఒక తొలమానం కొనుక్కోవచ్చులే అనుకున్నాం. 30,000 పోయి 50,000 అయింది, 50,000 పోయి 80,000 అయింది, 80,000 పోయి 90,000 కాడికి వచ్చింది. 90,000 దాటి కూడా 2 లక్షల కాడికి పోతే సగటు మధ్య తరగతి మడిచి అసలు బంగారం కొనుక్కోలేతరా? ఇప్పుడు కన్నం వేసినా అని డబ్బులు రావుగా, ఎవడింట్లో దూరి కన్నం వేసినా. ఇప్పుడు ఏంటంటే బంగారం ఉన్న వాళ్ళకి ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. బంగారం కోసం ఎందుకంటే దానికి అంత విలువ ఉంది కాబట్టి. ఇప్పుడు ఉండాడు బంగారం చెప్పి 10 తులాలు బంగారం చేపించుకున్నాడు బయటికి ఇప్పుడు వేసుకొని పోవాలంటే వాడికి భయం ఎక్కువ స్త్రీకి. ఇప్పుడు ముసలోళ్ళు వేసుకొని పోయి నేను దయచేసి చెబుతున్నా, ముసలోళ్ళు అయినా సరే వయసు వాళ్ళు అయినా సరే బంగారం వేసుకొని పోయేటప్పుడు జాగ్రత్త. బంగారం కోసం మీ ప్రాణాలు తీస్తారు. ఇప్పుడు బంగారానికి అంత విలువ ఉందన్నమాట. దయచేసి రోడ్లు గోల్డ్ వేసుకొని పోండి. ఎచ్చులకి కనుక మాకు బంగారం ఉందని వేసుకొని పోయారంటే మీరు ఇంకంతే సంగతులు ఇంటికి రారు. బంగారానికి అంత విలువ పెరిగింది అనమాట, మామూలు విలువ పెరగలేదు. సగటు మధ్య తరగతి మనిషి ఇంక ఏడు కొనుక్కుంటాడు? కనీసం ఒక రింగు చేపియాలన్నా చేపిలేరు. ఇప్పుడు రేపు పెళ్లి అయితే పెళ్లి కొడుకు మంగళసూత్రం చేపియాలంటే చేపిలేతరా? లేదు, ఇంకా పసుపు బొమ్మలు కట్టుకునే రోజులతో వచ్చినాయి, పసుపు బొమ్మే కట్టాలా. ఇంకా మంగళసూత్రం చేపించే రోజు ఏడున్నది, ఎంత రేటు ఉంది? ఇప్పుడు 1 గ్రామ్ కొనాలంటే దాదాపు 15,000 దాకా పెరిగిపోయింది. ఇంకా సగటు మధ్య తరగతి మడిచి ఇప్పుడు మంగళసూత్రం చేపియాలంటే ఎన్నాళ్ళు బేడెత్తి పెట్టి చేపించేది. ఇప్పుడు ఏంది 2 గ్రాములు 3 గ్రాములు చేపియాలా, మళ్ళీ అన్నింటి 2 గుండ్లు చేపియాలా, ఇవన్నీ ఉన్నాయి. సగటు మధ్య తరగతి మడిచి ఇప్పుడు ఇవన్నీ కొని యారు చేపిస్తాడు? వాడు పెళ్లి ఖర్చులు చూసుకోవాలన్నా, ఆడపిల్ల పెట్టుబడులు చూసుకోవాలన్నా, వచ్చే చుట్టాలకి ఒక లాస్ట్ పెళ్లి అయితే ఇదే చివరి పెళ్లి అందరికి చీరలు పెట్టాల్సిందే అన్నట్టు. ఇవన్నీ చూసుకోవాలా, మళ్ళీ బంగారం కొనాలంటే కొనలేడు. దయచేసి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేను కోరుకుంటున్నా, బంగారం మీద దృష్టి పెట్టండి. బడ్జెట్లు పెడతాను అంటున్నారు కానీ ఏ బడ్జెట్ వద్దలేదు, దేనికి రేటు తగ్గట్లేదు. సగటు మధ్య తరగతి మనిషి ఎలా బతుకుతుంది? ఇప్పుడు భారత స్త్రీకి బంగారం అంటే ఎక్కువ ఇష్టం. అందుకే అసలు ఊళ్ళల్లో ఎక్కువ ఇష్టం. ఊళ్ళలో సిటీలో అయితే మాయ పోయా వేసుకొని తిరుగుతారు కానీ ఊళ్ళలో అసలుకి ఎంతైనా సరే బంగారం పెట్టుకొని పోవాలా. ఇప్పుడు పక్కాకు ఉందని అంటే నీకు లేదంటే ఇంకా తల కొట్టేసినట్టే అయింది అనమాట. అందుకని దయచేసి బంగారానికి రేటు తగ్గాలని నేను కోరుకుంటున్నా. మొగుడుతో తన్నులు తినే సరే బంగారం చేపించుకోవాలని అంటే అది కుదరని పని అవుతుంది. ఆయనకి ఉరైపోతుంది. అది ఏమైనా దీన్ని టార్చర్ తట్టుకోలేక 1 తులం కొనిద్దామన్నా కూడా ఆయనకి అందరం ఎత్తుకు ఎదిగిపోయింది. బంగారం ఆకాశానికి ఎగిసిపోయింది. అందుకే మన బ్రహ్మంగారు చెప్పిండు, బంగారం కంటికి కాని రాకుండా పోద్ది, ఇత్తడి కాను రాయికి ఇలువ ఎక్కువ పెరుగుతుంది. చివరిలాటికి ఇత్తడి పెట్టి చేపించుకోవాల్సి వచ్చేటట్టే ఉంది. వెండి కూడా పెరుగుతా ఉంది మరి రేటు. ఒకసారి 4 లక్షలు అయింది, మళ్ళీ 2 లక్షలు 3 లక్షలు అంటారు. వెండి కూడా కొనే స్థాయికి లేదు ఇప్పుడు. అవునా? నిజంగానే ఎండికి కూడా ఏంది అంత రేటు పెరిగిపోయింది. 4,000 5,000 అంటే ఏం కొంటాం? ఇప్పుడు మనవరాలు పడతారు చేపియాలి. ఇది వరకు మనవరాలు పుడితే కనీసం 10 తులాలు చేపించేది. ఏంటంటే కాళ్ళ కడియాలు, గోగుతాళ్ళు అని, కక్కుటాకులు అని ఇవన్నీ కలిసి ఒక 10 తులాలు చేపించేది. 10 తులాలు చేపించినా కూడా 1000 కాలేదు. ఇప్పుడు 10 తులాలు చేపించాలంటే ఎంత అయింది? తులా 4,000 చొప్పులు వేసుకున్నా కూడా సగటు రోజువారి కూలీ కొనుక్కొచ్చి చేపిలేతరా? అప్పుడు ఏ పాల ముందు పరుగు పోయినట్టేగా. దయచేసి గవర్నమెంట్ ఆలోచించాలని నేను కోరుకుంటున్నా. మరి బంగారం మెడలు వేసుకొని పోయినప్పుడు బాధ, దాని గురించి ఒకసారి మళ్ళీ బంగారం మెడలో వేసుకొని పోవద్దు. లేడీస్ కి నేను చెబుతున్నా, ముసలి వాళ్ళు కానీ వయసు వాళ్ళు కానీ మాకుందని చెప్పి మీరు తిప్పుకుంటూ వేసుకొని పోతే అదే తిప్పుడు మీరు ఇంటికి జారరు, శ్మశానానికే పోతారు. నేను ఖచ్చితంగా చెబుతున్నా, బంగారానికి ఇప్పుడు అంత యాలి ఉంది. బద్దగించిన దొంగలు ఎక్కువ ఉన్నారు, సోమరపోతులు ఎక్కువ ఉన్నారు. మీరు బంగారం బయటకు వేసుకొని పోతే బంగారం వేసుకొని పోయిన వాళ్ళు మీరు ఇంటికి రారు. దయచేసి ఇంట్లో ఉన్న భర్తలనే చెప్పండి భార్యలకి, లేకపోతే భార్యలైనా నేర్చుకోండి. ముసలి వాళ్ళు అయితే అసలు తీసి పెట్టిలో పెట్టుకోండి. మీ ప్రాణాల మీద మీకు తీపి ఉంటే బంగారం దాచుకోండి. తులం ఇప్పుడు 1,60,000 చేరుకుంది బంగారం. నిన్న తగ్గింది, మళ్ళీ పెరుగుతుంది. అసలు ఏం తగ్గింది? 1,60,000 అంటారు. 1,60,000 అంటే తగ్గినట్ట? 50,000 వచ్చి తగ్గినట్టు. అప్పటికి కూడా మూలికి కొనుక్కోలేరు. కూలి చేసుకునే వాళ్ళు ఏం కొనుక్కుంటారా? ఇంట్లో ఎలా తీసుకోవాలన్నా, పిల్లల చదువులకు పెట్టుకోవాలన్నా. ఇప్పుడు చుట్టం పక్కన వస్తే ఏమైనా చుట్టం వస్తే ఒక గుడ్డు అని పెడితే వాడు ఊకోడు. 1 కేజీ చికెన్ తెచ్చి వండి పెట్టాలా? మరి ఇవన్నీ ఆడజేతాడు. మధ్య తరగతి మడిచి మళ్ళీ బంగారం ఆడుకుంటాడు. కనీసం ఎండైనా కొని సర్దాంలే అంటే ఎండికి కూడా అంతులేని రేటు పెరిగిపోయా. ఏర్పడి సత్తరు ఈ మధ్య తరగతి మడిచిలో ప్రతి ఒక్కదానికి రేటు పెరిగితే. పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది, పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది. మరి ఇంకా పరుగు పోవాల్సిన పరిస్థితి ఏర్పడది. ఖచ్చితంగా పరుగు బాద్ది. పిల్లలు మన తల్లిదండ్రులకి పరుగు బాద్ది. మరి వాళ్ళు కూడా ఎక్కువ ఇప్పుడు కట్నాలు ఎక్కువ అడుగుతారు కదా. కట్నాలు ఎక్కువ అడిగినప్పుడు ఏం చేస్తారు? నువ్వు ఎంత కట్నం తీసుకుంటున్నావు, నువ్వు నా పిల్లకి ఏం చేపిస్తావు అని అడుగుతారు. అప్పటికి పిస్టేజ్కి నేను 2 తులాలు చేపిస్తానని ఒప్పుకుంటారు. ఒప్పుకుంటే ఇప్పుడు కొనడానికి ఏది 2 లక్షలు పెరిగిపోయా. ఇంకేడా ఇంకా కోడలకు పెట్టే పరిస్థితి లేదు.
కోడలు సొమ్ము తెచ్చుకునే పరిస్థితి లేదు. దయచేసి అబ్బాయిలు ఒళ్ళొంచి పని చేసుకోండి. ఇంకా మీకు వచ్చే పిల్లలు బంగారం తేరు, అత్తగారు ఆస్తి మీద ఆశపడవద్దు. ఒళ్ళొంచి పని చేసుకోండి, మీ పిల్లలు మీరు బతికించుకోండి. బంగారం మీద ఇంకా ఆశ వదులుకోరు. ఇంకా బంగారం మీ తరానికి దొరకదు. రైట్.